అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాహిత్య బొమ్మిడి, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. ప్రెగ్నెంట్ లేడీస్ ఎంతవరకు అంటే ఏ మంత్ వరకు కలవచ్చు అన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం. సో యూజువల్గా ఏంటంటేనండి అంటే ప్రెగ్నెంట్ లేడీస్ అనేది ఇంటర్కోర్స్ చేసుకోవడంలో ఏ ఇబ్బంది లేదండి. సో ఏ టైంలోనన్నా యూజువల్గా కలవచ్చు. కానీ కొన్ని కండిషన్స్లో మాత్రం మనం ప్రెగ్నెన్సీ టైంలో కలవకూడదు అని అంటాము. అది ఏ ఏ సమయంలో అంటే ఎప్పుడైతే మాయ్ అనేది కిందకు ఉంటుందో, అంటే లో లయింగ్ ప్లసెంటా ఎవరికైతే ఉంటుందో వాళ్ళల్లో యూజువల్గా కలవటం అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఎవరికైతే ప్రీటర్మ్ లేబర్ అంటే గర్భసంచి ముఖద్వారం ఎవరికైతే చిన్నగా ఉంటుందో వాళ్ళు కూడాను యూజువల్గా కలవకుండా ఉండటం అనేది మంచి పద్ధతి. ఎందుకంటే ఇలా కలిసేటప్పుడు కొన్ని అంటే భర్తలో అంటే ఆ వీర్యంలో ఉండే ఒక కైండ్ ఆఫ్ హార్మోన్ వలన కొంచెం డెలివరీ పెయిన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అందువలన యూజువల్గా ఈ రెండు సమయాల్లో ఎక్కువగా అంటే ఈ రెండు సమయంలో కనుక అంటే ఈ రెండు కాంప్లికేషన్స్ కనుక ప్రెగ్నెంట్ లేడీస్లో కనుక ఉన్నట్టయితే అలాంటప్పుడు కలవకుండా ఉండటం అనేది మంచిది. ఒకటి ఏంటి అంటే మాయ్ అనేది ఎవరికైతే కిందకు ఉంటుందో, అంటే లో లయింగ్ ప్లసెంటా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కలవకుండా ఉండాలి. అండ్ అంతేకాకుండా ఈ సర్వైకల్ లెంత్ అంటే ప్రీటర్మ్ లేబర్, థ్రెటెండ్ ప్రీటర్మ్ లేకపోతే ప్రీటర్మ్ లేబర్ వచ్చే అవకాశం ఎవరికైతే ఆడవాళ్ళల్లో ప్రెగ్నెంట్ లేడీస్లో ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా కలవకుండా ఉండటం అనేది మంచిది. అండ్ అంతేకాకుండా డెలివరీ అంటే నెలలు నిండినాక అంటే కలిసేటప్పుడు కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కలవకుండా ఉండటం అనేది మంచి పద్ధతి. అలా కాకుండా మిగతా ఎలాంటి ఆడవాళ్ళు అంటే ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కూడా ఏ సమయంలోనన్నా అంటే ఇద్దరు ఫస్ట్ ట్రైమిస్టర్ కానీ సెకండ్ ట్రైమిస్టర్ కానీ థర్డ్ ట్రైమిస్టర్ ఒకవేళ వాళ్ళకి వీలుగా ఉంది అని అంటే ఈవెన్ థర్డ్ ట్రైమిస్టర్లో కూడా కలిసినా ఏ ప్రాబ్లం అనేది ఉండదు. నేను ఈరోజు చెప్పిన టాపిక్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.